నువ్వు వివరించిన సంఘటనలు జీవితంలో సామాన్యంగా సంభవిస్తూనే ఉంటాయి. కాని చివరి దశకు చేరినప్పుడు పూర్వపు చింతలన్నీ ఒక్క క్షణంలో మాయమవుతాయి. అందువల్ల అన్ని పరిస్థితులలోనూ నీ దృష్టిని గమ్యం లేక లక్ష్యం వైపు మరల్చి ఉంచటం శ్రేయస్కరం. దైవకృప వలన నీవు ఇప్పుడు దానివైపు మొగ్గి ఉన్నట్లు కనబడుతోంది. ఇది ఇంకా బలపడవలసిన అవసరం ఉంది. గతంలో జరిగిన దుస్సంఘటనలు విద్యార్థిని సక్రమ మార్గానికి తీసుకురావటానికి ఉపాధ్యాయుడు ఇచ్చే దండనగానే భావించాలి. అందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. నేను నిన్ను ఆధ్యాత్మిక జీవితంలోనికి తీసుకురావలసి ఉందనడం సరైనది కాదు. ఎందువల్లనంటే తీసుకురావడమనే ప్రశ్నే లేదు. మనం సత్తత్వంతో స్థిరపడడం మాత్రమే చేయవలసిన పని. ఇప్పటికే నీ సంకల్పం నీకు అభ్యాసంలో సహాయపడుతున్నందున భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిన్ను ఆధ్యాత్మిక పదంలో నిలిపి ఉంచటానికి కావలసిన సామగ్రిని నీవు ఇప్పుడు నిశ్చయంగా సేకరించావు. అంటే నీవు నీ లక్ష్యాన్ని కనుగొన్నావని చెప్పవచ్చు. ఇప్పుడు లక్ష్యాన్ని గురిచూసి బాణాన్ని వేయటమే నీవు చేయవలసిన పని. సంకల్పం బాణంగానూ హృదయం విల్లుగానూ అవుతుంది. కాని అదే సమయంలో అందుకు శక్తిని ప్రయోగించటం అవసరమవుతుంది.